ఈరోజు చికెన్ చేస్తున్నాను. అది హోల్ చికెన్ కట్ చేసింది ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను. ఉప్పు, కొద్దిగా పెరుగు, ఉప్పు, కారము, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసాను. ఇది కొద్దిగా ప్రియా చికెన్ మసాలా అండి, ఇది కొంచెం వేస్తాను మ్యారినేషన్ చేయడానికి. ఇదంతా అంతే బాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఫ్రై చేస్తున్నానండి. మళ్ళీ కొంచెం ఎల్లో క్యాప్సికమ్ వేస్తున్నాను, కొంచెం టమాటో పేస్ట్ కూడా వేస్తాను ఫ్రై అయినాక. ఆనియన్ ఎగిపోయిందండి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తానండి. ఇప్పుడు కొద్దిగా 1 కప్ వాటర్ వేస్తున్నాను. కొంచెం చాలా కొంచెం టొమాటో పేస్ట్, మళ్ళీ తీపి వచ్చేస్తుంది. పెట్టి కొంతసేపు ఉడికిస్తుందండి. ఇంకొంచెంసేపు ఉడికినాక ఫైనల్గా అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం. ముక్క ఇంకొంచెం మెత్తపడాలి, కొంచెం ముక్క ఉడకాలండి. ముక్క బాగానే ఉడికిందండి. ఇంకా ఫైనల్గా కొంచెం కొబ్బరి, కొంచెం జీడిపప్పు పౌడర్, కొంచెం కొత్తిమీర, మ్యారినేషన్ చేసిన తర్వాత కారం వేయలేదండి, కొంచెం కారం, కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్. బాగా మిక్స్ చేసేసి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసాను. తక్కువైతే మళ్ళీ వేసానండి. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి రైస్ విత్ quinoa and chicken curry.